ఒకవేళ నమ్మకమే పోతే, న్యాయం కూడా మౌనంగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఏదో శక్తివంతమైన కథ. ఓ అసాధారణమైన విగ్రహం దాని రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఇది సత్యం గురించి మనకి ఏం చెబుతుందో చూద్దాం. సరిగ్గా ఇదే ప్రశ్న ధర్మపురి అనే ఒక చిన్న పల్లెటూరి నడిబొడ్డున మొదలయింది. అక్కడ దైవానికి మనుషులకి మధ్య ఉన్న గీత మెల్లమెల్లగా చెరిగిపోవడం స్టార్ట్ అయింది. ప్రతి కథకి ఒక గుండెకాయలాంటిది ఉంటుంది కదా, అలాగే ఈ ధర్మపురి కథకు కేంద్రం ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక పాత రాతిదేవత. అది కేవలం ఓ విగ్రహం కాదు సుమా, తరతరాలుగా వస్తున్న ఓ నమ్మకానికి ప్రాణం. ఏంటా నమ్మకమంటారా? అదే, ఆ అమ్మవారి విగ్రహం ముందు నిలబడి ఎవ్వరైనా అబద్ధం చెబితే ఇక అంతే, ఆమె తన మౌనాన్ని వీడి నిజాన్ని కక్కేస్తుందని తరతరాలుగా నమ్ముతున్నారు. చెప్పాలంటే ఆ నమ్మకమే వాళ్ల న్యాయ వ్యవస్థకి పునాది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ పునాదిలోనే పగుళ్లు రావటం మొదలైంది. ఏళ్లు గడిచాయి, కళ్ల ముందే ఎన్నో అబద్ధాలు చెప్పారు. కాని ఆ దేవత మాత్రం మౌనంగానే ఉండిపోయింది. దీంతో గ్రామస్తుల్లో నమ్మకం మెల్లగా సన్నగిల్లడం మొదలైంది. ఆ నమ్మకం స్థానంలో ఓ చల్లని భయం వచ్చి చేరింది. అదేంటంటే, దేవతే మాట్లాడకపోతే ఇక నిజమైన న్యాయం ఎక్కడ దొరుకుతుంది? సరిగ్గా ఇలాంటి సమయంలో, అంటే ఊరి ప్రజల నమ్మకం సన్నగిల్లుతున్న టైంలో, ఒక శక్తివంతుడు, చాలా క్రూరమైన వ్యక్తి తెరమీదికొస్తాడు. అతను ఆ ఊరి మౌనాన్ని, ఆ నిశ్శబ్దాన్ని తన ఆయుధంగా మార్చుకోవాలని చూస్తాడు. ఈతనే ఆ భూస్వామి పరందామయ్య. ప్రజల బలహీనతను పసిగట్టాడు. దాన్ని తన అత్యాశకు అవకాశంగా మార్చుకున్నాడు. వెంటనే దొంగపత్రాలు సృష్టించి ఒక పేద రైతుకు ఉన్న సర్వస్వాన్ని, అంటే అతని భూమిని లాక్కోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక చూడండి, ఊరి ప్రజలందరి కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఆ దేవత ముందు నిలబడి ఒక పచ్చి అబద్ధాన్ని ప్రమాణంగా చెప్పాడు. ఊరంతా ఊపిరి బిగబట్టుకుని చూస్తోంది. కాని ఆ విగ్రహం అప్పటికీ మౌనంగానే ఉండిపోయింది. ఆ ఒక్క క్షణం, ఆ భయంకరమైన నిశ్శబ్దంలో అన్యాయమే గెలిచింది అనిపించిందందరికీ. తరతరాలుగా వాళ్లు నమ్ముతున్న నమ్మకం ఆ రోజు నిజంగానే చచ్చిపోయినట్లు అనిపించింది. కాని ఆ నిరాశ అనే చీకటిలోనే ఒక ఆశకిరణం పుట్టింది. ఒకరి దుఃఖం ఒక కీలకమైన ఆవిష్కరణకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కథలోకి సిరి వస్తోంది. అదేనండి, ఆ పేద రైతు కూతురు. వేరే వాళ్లకి అది కేవలం ఒక రాయి కావచ్చు, కాని సిరికి మాత్రం ఆ విగ్రహం తన ప్రాణ స్నేహితురాలు. ఇక తట్టుకోలేని బాధతో ఓదార్పు కోసం ఆ అమ్మవారి దగ్గరికే వెళ్ళింది. అలా తన బాధలో ఉండగా సిరి ఏదో గమనించింది. గాలి ఆ విగ్రహం గుండా వెళ్తున్నప్పుడు ఒక రకమైన వింత ప్రతిధ్వని వస్తోంది. వెంటనే వెళ్లి పరిశీలించి చూసింది. అప్పుడు తెలిసింది అసలు విషయం. ఆ విగ్రహం లోపల బోలుగా ఉంది. అంతేకాదు, దానికి ప్రత్యేకమైన ధ్వని లక్షణాలున్నాయని కనిపెట్టింది. వెంటనే ఆమె బుర్రలో ఒక అద్భుతమైన ప్లాన్ మెరిసింది. అనుకున్నట్టే చివరికి ఆ తీర్పు రోజు రానే వచ్చింది. ఆకాశమంతా మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం కూడా అచ్చం గ్రామస్తుల హృదయాల్లో ఉన్నంత బరువుగా తయారైంది. పరందామయ్య మాత్రం ఏమాత్రం భయం లేకుండా ముందుకొచ్చాడు. అహంకారమనే కవచం వేసుకుని తను చెప్పిన అబద్ధాన్ని మరోసారి చెప్పడానికి రెడీ అయ్యాడు. అతను నోరు విప్పబోతున్న ఆ క్షణంలోనే ఆకాశాన్ని చీలుస్తూ ఒక పెద్ద మెరుపు, ఆ వెంటనే గాలిలో ఏదో ఒక వింత శబ్దం, ఒక అలౌకికమైన శబ్దం వ్యాపించడం మొదలైంది. అసలేం జరిగిందంటే, లోపల దాకున్న సిరి తన పిల్లన గ్రోవిని వాయించటం మొదలుపెట్టింది. ఆ విగ్రహం లోపలున్న ఖాళీ ప్రదేశం ఆ పిల్లన గ్రోవి శబ్దాన్ని పెంచి దాన్ని ఏదో దైవికమైన శబ్దంలా మార్చేసింది. గ్రామస్తులకు ఇక అనుమానం రాలేదు. దేవతే చివరికి మాట్లాడిందని గట్టిగా నమ్మేశారు. గాలిలో ఒకే ఒక్క మాట భయంకరంగా ప్రతిధ్వనించింది: అబద్ధం. సరే, మరి దైవమే తీర్పు ఇస్తోందని అనిపించినప్పుడు అంతటి అహంకారం ఏమైపోవాలి? అంతే, దేవత ఆగ్రహానికి గురయ్యానేమో అన్న భయంతో పరందామయ్య అహంకారం ముక్కలైపోయింది. అక్కడికక్కడే నేలమీద కుప్పకూలిపోయాడు. భూమిని దొంగిలించడానికి పత్రాలను ఫోర్జరీ చేశానని అందరి ముందు గొంతెత్తి ఒప్పుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ అద్భుతం వెనుకున్న అసలు నిజం బయటపడింది. విగ్రహం లోపల నుంచి చేతిలో పిల్లనగ్రోవితో సిరి బయటకు వచ్చింది. ఇది దేవుడి శక్తి కాదు, ఒక అమ్మాయి చూపిన అసాధారణమైన ధైర్యం. న్యాయం గెలిచింది. ఆ తర్వాత
విగ్రహం మళ్లీ మౌనంగా మారిపోయింది. కాని ఈసారి ఆ మౌనానికి అర్థం వేరు. ఆ ఒక్క సంఘటన వాళ్ల ఆలోచన విధానాన్నే మార్చేసింది. దైవత్వం అంటే ఏదో మాయతోనో మంత్రంతోనో మాట్లాడడం కాదని వాళ్ళు తెలుసుకున్నారు. నిజం కోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్న మనుషుల ధైర్యం ద్వారానే దైవత్వం మాట్లాడుతోందని గ్రహించారు. సో చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఏంటి? రాళ్లు మాట్లాడకపోవచ్చు, కానీ ధైర్యం మాట్లాడినప్పుడు సత్యమే దానికి స్వరమవుతుంది. అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు అనిపించినప్పుడు కూడా సత్యం ఏదో ఒక రూపంలో తన గొంతును వెతుక్కుంటుంది.